మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది క్రియల వలన కలిగినది కాదు అంటే రక్షణ అనేది మన నీతి వలన, మన యథార్థ వలన, లేదంటే మన మంచితనం వలన, మన క్రియల వలన కలిగినది కాదు. అది దేవుని కృప వలన మనకు రక్షణ అనుగ్రహింపబడింది. కాబట్టి దాన్ని బట్టి మనం అతిశయపడి వీలు లేదు. దాన్ని కాపాడుకునే బిడ్డలుగా ఉండాలి. ఆ రక్షణ యందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలి. నేను రక్షణను పోగొట్టుకోకూడదు. ప్రభువు నన్ను ప్రేమించి, ప్రభువు నాలో ఏ మంచితనం లేకోకుండా నన్ను రక్షించుకున్నాడు అంటే ఆయనకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పి నీవు రక్షణను కాపాడుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలరా, ఆలోచించి ఒకసారి, నాకు ఇచ్చిన దేవుడు రక్షణ కాపాడుకుంటున్నానా, పోగొట్టుకుంటున్నానా? పోగొట్టుకుంటూ ఉంటే జాగ్రత్త. అది ఏదో కష్టపడింటే వచ్చినది కాదు. అది దేవుని కృప వలన నీకు అనుగ్రహింపబడింది, ఉచితముగా వచ్చినది. నీవు కాపాడుకుంటే గనక దేవుడు ఇవ్వబోతున్న దీవెనలు, ఆశీర్వాదములు నీ సొంతమవుతాయి. అదే రక్షణ నేను కష్టపడలేదు కదా, ఏమవుతుంది, ఏం కాదులే అని నీవు పోగొట్టుకుంటే గనక నిన్ను ఎవరు కూడా కాపాడలేని పరిస్థితిలో నీవు ఉంటావు. ఆలోచించు, నీవు దీవెనలో, ఆశీర్వాదంలో, దేవుని ఉన్నతమైన పిలుపులో పరిగెడతావో లేదంటే పోగొట్టుకుంటావో ఆలోచించి నిర్ణయం తీసుకుని రక్షణ కాపాడుకునే బిడ్డలుగా నీవు ఉంటావని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది నశించిపోతున్న ఈ కాలంలో నన్ను వెదకి రక్షించి కాపాడి ఈరోజు రక్షణలో కొనసాగిస్తున్నందుకు వందనాలు తండ్రి. కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో, రక్షణ విషయంలో జాగ్రత్త లేని బిడ్డలుగా ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. మా రక్షణ కాపాడుకునే బిడ్డలుగా జ్ఞానం, బలం, శక్తి, వివేకంలో నీవు రక్షణ కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండలాగున మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.